ఇంకెన్ని రోజులు అబద్ధాలతో ఆనంద పెట్టాలి. అసలు నిజం తెలిస్తే అమ్మో, ఊహించుకుంటేనే భయంగా ఉంది. అన్నయ్య 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 సర్టిఫికేట్స్. పెద్దోడా, నీ మీద నేరం ఆశలన్నీ నీకు చెప్పని నౌకరు వచ్చిందనుకో మన ఇంటికి ఆసరైనట్టు ఉంటుందిరా. ఆడకట్టోళ్ళు చుట్టాలు నీ కొడుకు చదువైపోయింది కదా ఏం చేస్తాను అంటే ఏం చెప్పాలో అర్థమైతే లేదు. అమ్మ పాలకొయ్యరాంగా బుచ్చక్క చిట్టి పైసలు అడిగింది. కింద నెల కూడా కట్టలేదట కదా, ఫైన్ పడ్డదన్నది. ఆ చిట్టీలు ఎత్తగా అంటున్నావు. ఇప్పుడు అవి కట్టడానికి ఎంత కష్టం అవుతుందో. అరే చెల్లి, ఒక ఆడది ఎత్తేనే కదరా ఇంకొక ఆడ కట్టేది. మన మధ్యతరగతి బతుకులల్లా అప్పు చేయకుంటే ఇల్లు గడవదాయే. అమ్మ మీరేం బాధపడకుండ్రీ, ఇంటికి శుభవార్తతోటి తిరిగత్తనే. ఈ జాబ్ పక్కా నాకు వస్తుంది, మన కష్టాలు తీరుతాయి. అన్న ఇంటర్వ్యూకి టైం అవుతుంది. చిన్న పెద్దన్న రోడ్ దగ్గర దింపద్దురా. చెల్లె నీకు కూడా కాలేజీకి టైం అవుతుందిరా, చెప్పండి రెడీ కాపో. లేదన్నా ఇలా అమ్మేంబడి 100 రోజుల పని కోత. ఇంట్లో పైసలకు మస్తు ఇబ్బంది అవుతుంది కదా, రేపు పోతాన్నయ్య కాలేజ్కి. సరే అమ్మా, నేను ఇంటర్వ్యూకి పోయేస్తానే. అమ్మ నువ్వేం టెన్షన్ పడకే, అన్నయ్యకు అన్నిట్లో ఫస్ట్ మార్కులు వచ్చినాయి. అన్నయ్యకు తెలివి ఉన్నది, ఈ జాబ్ పక్కా వస్తుంది. ఏమో బిడ్డ అంత దేవుంది. రాత్రి సుంది శాతలం అంటుతుంది, రాత్రి కారపొడి వేసుకొని తిన్నా దానికే కావచ్చు. ఊకుక్క చైన్ పడుతుంది, ఖరాబ్ అయినట్టుంది అది. అరే అమ్మ నాన్న ఏదో ఆనందంగా ఉండాలని అప్పటి మందం జాబ్ వస్తుంది అని చెప్పే, కానీ నాకు నమ్మకం లేదురా జాబ్ పైన. ఇది 15వ సర్రా ఇంటర్వ్యూ కోడు. నువ్వు అప్పటి మందం ఆనందం చూస్తాను కానీ ఇది జాబ్ రాలేదని చెప్తే అమ్మ నాన్న ఎంత బాధపడతాను. మరి నన్ను ఏం చేయమంటావురా? ఈ రోజుల్లో జాబ్ కోసం ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసారా? జాబ్ రావాలంటే ఒకటి డబ్బు అయిన ఉండాలి జాబును కొనే అంత, లేకపోతే ఎవరితో ఆయన రికమెండేషన్ ఉండాలిరా. అరే మనలాంటి వాళ్ళు ప్రయత్నించి ఆ ప్రయత్నాన్నే మానుకుంటారు, కానీ జాబులు అయితే రావురా. అరే నువ్వైతే సిన్సియర్గా ట్రై చేయరా, నీ అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే బాధపడతా. అరే నేను బాధపడుతుంది, ఇంత వయసు వచ్చినా కానీ ఇంకా అమ్మ నాన్న మీదనే ఆధారపడి వాళ్ళకి కష్టాలు పెంచడైతుందిరా. నేనేం చేయలేకపోతున్నారా. అరే అన్ని రోజులు ఒకటే లెక్క ఉండేరా, మనం కూడా సంపాదించే రోజు వస్తుంది, బాధపడదు. అరే సరే కానీ ఈ చైన్ పడదరే, ఇక నువ్వైతే సైకిల్ తీసుకుని ఇంటికో, నేను నడుచుకుంటూ పోతా. హలో సంజిత్ అంటే ఫోన్ ఎందుకు ఎత్తానో, మా నాడు ఫోన్ కాల్ చేస్తున్నా. నేను కరీంనగర్ వెళ్తున్నా, మధ్యలో ఆగాల? బైక్ పైన వెళ్దామా? బైకా? ఇప్పుడా? బైక్ పడిచ్చలే. సరే బాయ్. హలో 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 నేను ట్రై చేస్తానే. సరే నువ్వు ట్రై చేస్తూనే ఉండు, నేను వెళ్తున్నా. బాయ్. ఏదో ఒక జాబ్ కొట్టాలి, ఇంటికి సాయం కావాలి. బుజ్జి బాబు ఇదేదో మెసేజ్ చూడరా. బాపు అట్ర పైసలు పడ్డాయి. బాబు అట్లా పైసలు పడ్డాయి, ఒక బండి కొనుక్కున్నావు సెకండ్ హ్యాండ్, దీంతో మస్తు గోస అవుతుంది సైకిల్. అరే ఆ పైసలతోటి ఇంటికి తెచ్చిన అప్పు ఉంది కదరా, వడ్డీ కడదాం అనుకున్నా. ఏమన్నా పైసలు మిగిలితే చెల్లె ఒంటి దగ్గర ఇంత బంగారం లేదు, శివుల కమ్మలు చేపిద్దాం అనుకున్నారా. అమ్మ నాకెందుకే ఇప్పుడు బంగారం, ఆ వడ్డీ గట్టంగా మిగిలిన పైసలతోటి బైక్ కొనురే. బైక్ లేక అన్నలకు బాబుకు ఎటన్నా పోవాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది. ఎవరు అడిగినా కోలు ఇస్తారే. మొన్న మహేష్ గారి లగ్గం పోయినప్పుడు బిడ్డ శివులకు కమ్మలు పెట్టనోడు ఈ పిల్లల్ని ఎందుకు అన్నాడు అన్నారే. బాబు నాకు బైక్ వద్దు, చెల్లెకి చెవు కమ్మలే. బాపు బయట వాళ్ళు ఏదో ఒకటని ఎదుటి వాళ్ళని తక్కువ వేసి ఆనందపడతారు, కానీ మన పరిస్థితులు అర్థం చేసుకోరు. బైకే తీసుకోయే. మీ అసలు అర్థం చేసుకునే కొడుకులు బిడ్డలు ఉన్న ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సంతోషంగా ఉండొచ్చురా. సరేరా బుజ్జి, బండే తీసుకుందాం తీ. అరే చిన్నోడా, బాబు ఇక్కడ అంత అన్నం తిని మనం వడ్డీ ఎక్కేద్దాంపా. సరే సరే ఇక్కడంతా బువ్వ తిని మేము కూడా పని పోతాం. పాయ బుజ్జి.
అన్నయ్య వచ్చిండే. అన్నయ్య జాబ్ వచ్చిందారా? నా కొడుకు రాకుంటే ఇంకెవరికి వస్తుంది? నువ్వు ఇంట్లో పోయి చక్కెర రేపు బిడ్డ, ఆ నోరు తీపి ఎత్తా. చెల్లె అద్దురా. ఏందిరా జాబ్ రాలేదా? అమ్మ జాబ్ వచ్చినట్టేనే, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అన్నారే. అన్న నువ్వేం బాధపడకురా, రేపు వాళ్ళే ఫోన్ చేసి పక్క గుడ్ న్యూస్ చెప్తారు. సరే బిడ్డ, ముందుగాలైతే అన్నం తిను, పొద్దుగాల ఎప్పుడు తినిపోయాను, ఆకలి అయితే కావాలి. హలో చెప్పరా. ఏంద్రా? సరేరా నేను చెప్పన్నా తన్నా. అరే పెద్దోడా, అరే ఏమైందిరా గతురుకుతాను? కొంచెం కడక పెట్టరా. అబ్బా బాబు అరే టైంకి ఎవరి బండి దొరకలేదురా, ఒక్క బండి కూడా లేదురా. అరే బాబుకు మొత్తానికి రావట్లేదురా, జల్ది డాక్టర్ దగ్గర తీసుకోదాం పారా. ఏమైందిరా ఫోన్ చేస్తే ఎత్తుతలేవు? అయ్యో ఏమైందా, కాలు పట్టేసిరు? ఏమైందిరా సప్పుడేరు? అమ్మా బాబు పొలం కాడ ఒట్లు ఎక్కుతా అంటే కాలుకు పికాస్ తాకింది, తోలంతా లేచింది. డాక్టర్ దగ్గర తీసుకుపోయి కట్టు కట్టించుకొస్తాను. అయ్యో ఎంత పని అయినయ్యా, చూసుకోవా? అరే నేను డాక్టర్కి బైక్ ఇచ్చేస్తాను. బాపు ఇప్పుడు ఎట్లుంది? ఎంత కొంచెం జలుపుతుందిరా. అమ్మ కష్టపడేటోళ్ళకి ఇట్లా జరుగుతుంది. 4 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటే 8 రూపాయలు ఖర్చు అయితే మన బతుకులకి ఇంత కావచ్చునే. సమయానికి ఒక్క బండి దొరకపోయా. బండి లేకపోతే ఎంత ఇబ్బంది. పెద్దోడు అక్కడికి వెళ్ళి నన్ను మోసుకొని వచ్చే. ఒక్క బండి తీసుకోవాలి, ఒక్క బండి తీసుకోవాలి. అన్న నువ్వు తినే పనులు ఆన్నేసిపోయినా, పోయి తినిపోరా. చెల్లె ఇప్పుడు ఆకలి అయితే లేదురా. బాబు నువ్వు అట్లా వండుకోయే. హలో బాబాయ్ చెప్పే. సరేనా బాబాయ్, సరే. బాబు బాబాయ్ ఫోన్ చేసిండే, ఒకటి సెకండ్ హ్యాండ్లో బండి ఉందట, నువ్వు చెప్పినవాడుగా చూడు అని. మొన్న చెప్పండి. ఉన్నదాట, మరి ఒక 5,000 భయాన్ని పట్టుకొని రమ్మంటాడు. సరే నువ్వు తమ్ముడు పోయిరా. అరే చిన్నోడా, ఏమే ఇంకా ఇంట్లో సెల్ఫ్లో ATM ఉన్నది, పట్టుకొని రా. అరే బాబాయిది తక్కువ ధరలో మంచి బండి తీసుకోమను, సరేనా? అట్లానే 30,000 కూడా తీసుకురారు, అడ్డి కట్టాలి బిడ్డ. అగన్న బైక్ కొనుకొచ్చిరా? ఇది మనదేనిగా. ఎంత అన్నారా? 30,000కు ఫైనల్ అయిందిరా. 5,000 భయాన్ని ఇచ్చినాం. అబ్బా ధర బాగా అయినట్టుంది కాదురా. బండి మంచిగా ఉంది, 30,000 కంటే అస్సలు తగ్గుతుంది. ఇక అడగంగా ఇటు దాకా అయింది. బావా బండి బాగుంది, మనదే బావా, కొన్నాం. అయ్యో బావా కాలుకి ఏమైంది? ఒడ్లు చెక్కంగా పారదాకిందా. బావా ఇటు వచ్చి కూర్చోయే. బావా నువ్వు సర్పంచ్ అయినావని మస్తు సంతోషపడ్డాం. మన ఇంట్లో ఓట్లన్నీ నీకే వేసినాం బావా. ఏదో బావా నీ అభిమానం. ఇక ముందు చూడు ఈ ఊరును ఎంత అభివృద్ధి చేస్తాను బావా. మరిగా వడ్డీ పైసలు? అరే శివ, పైసలు ఇచ్చినవారా?
బావా ఇంటి వాటి ఓకే కానీ మరిగా కౌలు పైసలు బావా ఈ ఏసంగి పంటకి ఇస్తాం యాలకాలం పంట విన్నయిస్తున్నారు మళ్ళీ ఏసంగికి పెట్టిరా పైన కింద ఏడాది పైసలే ఇవ్వలేదు మీరైతే నా బండ్లు కొనుక్కుంటారు నాకు ఇచ్చేదానికి అయితే ఉన్నాయి అయ్యో మామ గంత కోపానికి రావడమేంది కొంచెం వెనక ముందు గంతే. అరే వెనుకకే వెళ్తాను కానీ ముందరికి వస్తలేదురా కొంచెం అర్థం చేసుకో మామ. అరే ఏంది మావా అందరినీ ఇష్టమేనా మగ వెళ్తున్నామంటే మీకు అర్థమైతలేదా? ఏంది రాలుడు నా మీదకే సీరియస్ అవుతానరా మీరు చేసినప్పుడు తీర్చలేక చస్తానని నా పొలం మీ కౌలుకి ఇస్తే నా మీదకే మరవడతారా? అయ్యో మావయ్య అన్నయ్య తప్పుగా ఏమనలే కదా, మాకు వెళ్ళకపోతే ఎట్లా కడతాం? ఏమంతా నాకు తెలియదు మీరు గిట్లనే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతే అచ్చేయడు మీ కౌలు కుడియా ఇంకోళ్ళకన్నా ఇస్తా. అమ్మ వచ్చిన పైసలతో బాకీలు మొత్తం కడితే అయిపోవు కదా, నాకు బంగారం కొందామని ఆపినాం. ఇప్పుడు మామయ్య వచ్చి ఎన్ని మాటలు అనివేయండు, ఇదంతా నా వల్లే. చెల్లే నువ్వు ఎంతసేపు నిల్చుంటావు? కూర్చో, కాలు నొక్కలేదా? మా బాపును మామ గన్ని మాటలు అనిపోయాడు. నేనేం చేయలేకపోయినా ఏదో ఒకటి చేయాలి. మా బాపును ఇవ్వంతో ఒక్క మాట పడకుండా చేయాలి. ఏదో ఒకటి చేయాలి. అరే చెప్పరా నన్ను రోడ్ కాడ దించావు దారా. సరే చెప్పే. అరే నాకు ఒక 10,000 కావాలరా, కొంచెం ఉంటే చూడరా. 10,000 నా ఆఖరి ఇక్కడ అబ్బా ప్లీజ్ చూడు, మళ్ళీ 10 డేస్లో ఇచ్చేస్తాను. సరేనా చూస్తా. బాయ్. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిందే, నాకు జాబ్ వచ్చింది. నీకు చెప్తే నువ్వు ఎంత సంతోషపడతావే. హలో చెల్లె చెప్పరా. హలో హలో అన్నయ్య, అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది అన్నయ్య, కరీంనగర్ హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఏందిరా? రా అన్నయ్య. అమ్మకు హార్ట్ అటాక్ వచ్చిందా? సరే చెల్లె నేను ఇప్పుడే వస్తానా. ఆటో ఆటో. చెల్లే చెల్లే బుజ్జి ఏమైందిరా? రాత్రంతా హాస్పిటల్ ఉన్నారట, ఎప్పుడు వచ్చిర్రా? ఇంతకుముందు వచ్చిన మావయ్య, అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది మావయ్య. బండలు ఎక్కుండే మా చెల్లకు గుండె పొడ ఎట్లా వచ్చింది? టెన్షన్స్ ఎక్కువ ఆలోచించడం వల్ల వచ్చింది అన్నారు మావయ్య డాక్టర్లు. చెల్లె గంతగానో రందేంద్రా నీకు? ఏం చెప్పమంటే మామ, బరువులు బంధాలు బాధ్యతలు బాధలు ఎటు చూసినా కష్టాలే. ఒక్కరోజు కూడా దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వండుకున్న రోజు లేదు మామ. అన్నిటి గురించి ఆలోచించి ఆలోచించి గీడి దాకా వచ్చింది. అమ్మ నీకు శుభవార్త చెప్పుదాం అనుకున్నానే, కానీ ఆలోపే గిట్లాయనే. అమ్మ నాకు జాబ్ వచ్చింది అమ్మ, నెలకు 20,000 జీతం అమ్మ. దేవుడు ఉన్నారా, నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇంకేందిరా, ఈ ఇంటికి ఇంకో చెయ్యి తోడైంది. నా అప్పు చెప్పనే తీరుతుంది కానీ. అరే మీ బాధలు కొన్నైనా తీరుతాయి అంటున్నారా? చెల్లెలు మంచిగా చూసుకోరా. అమ్మ నువ్వు కొద్దిసేపు పడుకోయే. అరే మీరు ఒకసారి ఇటు రారా. అరే డాక్టర్లు అమ్మకు కంగారు పడే విషయాలు టెన్షన్ పడే విషయాలు ఏం చెప్పొద్దని చెప్పిండ్రా. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మన దాంట్లో మనమే మాట్లాడుకుందాంరా. ఏ విషయమైనా అమ్మ దాకా పోవద్దురా. సరే డాక్టర్. నేను నాన్న ఏటీఎంలోకి వెళ్ళి 10,000 తీసినాను, అమ్మకి తెలుస్తుంది. బాపు నేను జాబ్గా ఎత్తనే. సరేరా పైలంగా పోయినారు. అరే చిన్నోడా
ఆ ఏటీఎంలో 25,000 ఉన్నాయి, పట్టుకొని రా. ఆ బండికి కట్టాలి, ఇన్ని రోజులు ఆగిండు, నాకు కాలు మంచిగా లేదని. నిజమేరా, ఎన్ని ఉంటే కన్ని పట్టుకురా బిడ్డ. ఒక 1000 రూపాయలు అన్ననే ఉంది, సరేనా? చెల్లకు శివలకమ్మ చేపిస్తాను చెప్పి అటే వాయే అనే బుజ్జి. ఇంకా అందులో ఎన్ని ఉంటే అమ్మ వడ్ర పైసలు మొత్తం 80,000, బండికి 5,000, వడ్డీకేమో 30,000, ఇంకా 45,000 ఉంటాయి అమ్మ. అరే శివ, ఆ 45,000 మొత్తం తీసుకురా బిడ్డ. అమ్మ 45,000 ఒకటేసారి రావే. ఏముంది, ఇయ్యాల కొని తెస్తాడు, రేపు కొని తెస్తాడు. పారా దా. హలో మానస, మా అమ్మగా 10,000 అడుగుతుంది, రేపు ఇస్తావానే? అబ్బా అదేం లేదు, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి? సాయంత్రం అన్న ఆడతాను అని చెప్తా. అరే ఏమైందిరా, బండి గిడాపినావు? ఉన్నది నాకు ఒక 10,000 కావాలి. 10,000? 10,000 ఎందుకురా నీకు? నాన్న ఏటీఎం నుంచి నేను 10,000 వాడుకున్నాను. అమ్మ రేపు తెమ్మంటాను, నాకేమో భయం అవుతుంది. ఏందిరా, నాన్న ఏటీఎం నుంచి 10,000 తీసినవా? అవి ఏం చేసినావురా పైసలు? ఏందిరా సప్పుడు చేస్తలేవు? ఏటీఎంలో 10,000 తక్కువ నేను అమ్మకి తెచ్చి, అసలే అమ్మ పానం మంచి లేదా. అది తీసేటప్పుడు అమ్మ నాన్న గుర్తుకురాలేదారా? ఇప్పుడు అమ్మకు పానం మంచి లేదంటాను. సరే ఇవాళ అడుగుతాగు. హలో, అరే నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయిరా. సరేరా. ఏమైందన్నా? అరే పైసలు అవసరం ఉన్నాయంటే డైరెక్ట్ ఫోనే కడిగేస్తారా? అరే దీనికి ఒకటే దారి, తీరా బండిది. అరే మామ అక్కడ ఉన్నాడు, పారా. మామా ఇంటికి లేవు కానీ పొలం కాడ ఉన్న వాళ్ళు ఇడికి వచ్చినావు. ఏందిరా గిటా చీరు, ఏం సంగతి? మామ అది ఇంట్లో ఒక 10,000 అవసరం ఉన్నదే. నాన్న నిన్ను అడిగి రమ్మన్నాడే. 1st తారీఖు మళ్ళీ నాకు జీతం రాగా నీకు ఇస్తానే. ఏ ముఖం పెట్టుకుని అడుగుతుండ్రా? అప్పు పంపించేందుకు మీ నాన్నకన్నా సిగ్గుండాలరా? మామ ఇంట్లో కొంచెం మంచిగా లేదే. అమ్మకేమో హార్ట్ అటాక్ వచ్చి, నాన్నకేమో కాలు కట్లా అయ్యే. కొంచెం అర్థం చేసుకోయే. నా దగ్గర లేవురా. మామ 1 తారీఖు తప్పకుండా ఇస్తాం మామ. ఈ ఒక్కసారికి నమ్మే మామ. సరే లేరా. సరే మామ. నాన్న పేరు చెప్పి అప్పు అడిగినవరా? నాన్నకే మాట వచ్చేలా చేసినావు గారా? నాన్నను మళ్ళా మాటలు అన్నాడు గారా? ఆ 10,000 ఏం చేసినవరా అసలు నువ్వు? అయినా సమాధానం చెప్తలేవేంద్రా? ఇగో అమ్మకు పైసలు పా. అమ్మా ఇగో మొత్తం 45. మామ
ఇగో 10,000. మామ 1వ తారీఖు ఇస్తా అన్న, కరెక్ట్గా 1వ తారీఖుకి ఇచ్చింది. మాట తప్పనే మామ. బాప అన్నాడు మనకి ఎన్ని అవసరాలు ఉన్నా కానీ ముందుగాలు ఆ 10,000 మామకి ఇవ్వపోరా అన్నాడు. మా దగ్గర పైసలు లేకనే మామ నీకు ఇచ్చుడు కొద్దిగా లేట్ అయింది, అంతేగాని ఇంకేం లేదే. సరేరా, ఈ 10,000 ఓకే కానీ ఇక కౌలు డబ్బులు నెల తర్వాత ఇస్తా అన్నారు. నెల గడిచిపోయాయి, తొందరగా చూడుర్రా. సరే మామ, అవి కూడా చూస్తాను చెప్పానే. అరే, ఆ కౌలు డబ్బులు గిన ఇయ్యకపోవాలి. మీ ఇంటికాడ ఉన్న బండి నా ఇంటికాడ ఉంటుందిరా. అన్న ఫస్ట్ వచ్చింది కదా మామకు పైసలు ఇచ్చినాం. ఇచ్చినరా అమ్మా, జీతం వచ్చిందే 10,000. ఏంది 10,000? నీ జీతం 20,000 అన్నావు కదరా. అమ్మ అది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఏదో ప్రాబ్లం ఉందంటే ఇచ్చిందే. మన ఇంట్లోనే పరిస్థితులు మంచిగా లేవంటే మళ్ళీ ఎవరికి ఇచ్చినావురా? కొంచెం కూడా ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకుంటలేవరా పెద్దోడా నువ్వు. నువ్వు ముందు మన కుటుంబం గురించి ఆలోచిస్తావు కదరా, నువ్వు బయట వాళ్ళకి ఇచ్చుడేందిరా? అరే, ఆ 20,000 వస్తే కౌలుకి ఇద్దామని అనుకున్నా కదరా, నువ్వు గిట్లెందుకు చేసినావురా? బాపు వాళ్ళు చెప్పనిస్తా అని చెప్పిండ్రే, వాళ్ళ అమ్మ సమస్య కాబట్టి కొంచెం బాధ అనిపించి ఇచ్చిందే. మరి మమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తలేదా రా? నీకు నచ్చినట్టే చేస్తాన్నావు, ఇంట్లో ఒక్క మాట కూడా అడుగుతుంది కదే. ఏమోరా, నీ జీతం నీ ఇష్టం. అమ్మా బాపు